హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు తలంబ్రాల కుడుకలు మేకింగ్ ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ ఈజీ వేలో చూపిస్తాను. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. అయితే కుడుకలు పెద్దగా ఇంకా రౌండ్గా ఉన్నవైతే సెలెక్ట్ చేసుకొని చూసుకోవాలి. తర్వాత కుడుకలకు పెయింటింగ్ అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ రెడ్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లైక్ గోల్డ్ ఆర్ ఎల్లో, ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. పెయింటింగ్ వేసుకొని ఒక 10 minutes అయితే డ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కుడుకలు డ్రై అయిపోయాక చూపిస్తున్న విధంగా గమ్ అయితే పెట్టి కుందన్ స్టిక్ చేసుకోవడమే. నేనైతే ఇక్కడ స్టోన్ లేస్ యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత కుందన్స్ అతికించుకుంటాను. ఫస్ట్ ఎడ్జెస్ అయితే నీట్గా వస్తాయని అయితే నేను ఇలా చేస్తున్నాను అనమాట. మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మిడిల్ పార్ట్ నుంచి కూడా మీరు కుందన్స్ అతికించుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఇంకా స్టిక్ అయిన కుందన్స్ అయితే మంచిగా సర్వ్ చేసుకొని నీట్గా చూసుకోవాలన్నమాట. అలా అయితే షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే నా దగ్గర ఉన్న కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఇంకా వేరే ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ లైక్ ఇలాంటి షేప్ కుందన్స్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఆపోజిట్గా ఉన్న కలర్ కుందన్స్ అయితే యూజ్ చేస్తే మంచి లుక్ వస్తుంది అనమాట. నేనైతే ఇక్కడ మిడిల్లో రెడ్ కలర్ పెద్ద కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఫ్లవర్ షేప్ తేవడానికి. ఫ్లవర్ షేప్ వస్తే చాలా బాగుంటుందని ఇలా ఈ ఐడియాతో యూజ్ చేశాను. ఇంకా ఫ్లవర్ షేప్ వచ్చాకైతే మంచిగా కుందన్స్ ఇంకా డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేసి ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ చేశాను. ఇంకా మీరు కూడా అలాగే స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఇది మీ ఇష్టమైన కుందన్స్ యూజ్ చేసుకోండి. నేను ఇక్కడ బాల్ చైన్ ఇంకా స్టోన్ లేస్ ఇంకా డిఫరెంట్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా ఒక కుడుక డెకరేషన్ అవుట్పుట్ అయితే ఇది. సేమ్ దీనిలాగే ఇంకొక కుడుక కూడా చేసుకోవాలి. ఫైనల్గా 2 కుడుకల అవుట్పుట్ లుక్ అయితే ఇది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తలంబ్రాల కుడుకల డెకరేషన్ ఎలాగా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.